ఆలయ ప్రారంభానికి మేం రామ్ ఆహ్వానాన్ని తిరస్కరించిన సోనియా ఖర్గే అది ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యక్రమం అని వ్యాఖ్య. రామ మందిరాన్ని రాజకీయ ప్రాజెక్టుగా మార్చాయని కాంగ్రెస్ నేతల విమర్శ. అయోధ్యలో ఈ నెల 22న జరిగే రామ మందిర ప్రారంభోత్సవానికి తాము రాలేమని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్సభలో ఆ పార్టీ నేత అధీర్ రంజన్ స్పష్టం చేశారు. రామ మందిర ప్రారంభానికి రావాల్సిందిగా సోనియా ఖర్గే, అధీర్ రంజన్లకు గత నెలలో ఆహ్వానాలు అందాయని, అయితే ఈ ఆహ్వానాలను వారు గౌరవపూర్వకంగా తిరస్కరించారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ తెలిపారు. శ్రీరాముడిని దేశంలో లక్షలాది మంది పూజిస్తారని, మతం అనేది వ్యక్తిగత వ్యవహారమని ఆయన పేర్కొన్నారు. కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ రామ మందిరాన్ని ఎప్పుడో ఒక రాజకీయ ప్రాజెక్టుగా మార్చారు. మందిర నిర్మాణం అసంపూర్తిగా ఉండగానే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎన్నికల్లో ప్రయోజనాల కోసం దాన్ని ప్రారంభిస్తున్నాయని ఆరోపించారు. 2019లో సుప్రీంకోర్టు తీర్పుకు తాము కట్టుబడి ఉన్నామని, శ్రీరాముడిని పూజించే లక్షలాది మంది మనోభావాలను తాము గౌరవిస్తామని తెలిపారు. రామాలయ ప్రారంభానికి వెళ్ళకూడదన్న తన నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ విచారించాల్సి వస్తుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ ప్యూరి పేర్కొన్నారు. శ్రీరాముడి అస్తిత్వాన్ని నిరాకరించే కాంగ్రెస్ తాజా నిర్ణయం ఆశ్చర్యం కలిగించలేదని బీజేపీ నేత నలిన్ కోహ్లీ వ్యాఖ్యానించారు. కాగా వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు కూడా రామ మందిర ప్రారంభోత్సవానికి వెళ్ళబోమని స్పష్టం చేశాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తనకు ఆహ్వానం అవసరం లేదని, ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు వెళ్తారని చెప్పారు. ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేనకు ఇంకా ఆహ్వానం అందలేదు. రామ మందిర ప్రారంభోత్సవానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను 4000 సాధు సంతులు, 50 మంది విదేశీయులను ఆహ్వానించారు. శాస్త్ర వ్యతిరేకులం కాకూడదనే. ఇక్కడ ఏమంటారు, ఇంకా అసలు విషయం ఏంటంటే పోతే అయిపోతుంది. ఆల్రెడీ బీజేపీ దీన్ని రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్న విషయం అందరికీ కూడా తెలుసు. వాస్తవంగా దానిలో ఓపెన్ ఫ్యాక్ట్, దానిలో ఏదో మభ్యపెట్టే అవసరం లేదు. మరి మీరు వెళ్తే మీకు కూడా అవకాశం ఉంటుండే కదా, వెళ్ళకుండా ఈరోజు రాముడి భక్తులము మేము పోతేనే రామ భక్తులు అంటారా అనేటువంటి కోణంలో ఈరోజు తిరస్కరించడం ఏదైతుందో ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీపై పెద్ద ఎత్తున ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. వాస్తవంగా ఈరోజు బీజేపీ నాయకులు ఈరోజు ఈ రామ మందిర నిర్మాణం పేరిట ఆల్రెడీ ఇంటింటికి తిరుగుతూ అక్షింతలు పంచుతూ అది చేస్తూ మొత్తానికి పెద్ద ఎత్తున చర్చ అయితే చేస్తూ ఉన్నారు వాస్తవంగా. సో దాంతో నెక్స్ట్ 350 సీట్లు కొట్టడానికి వీళ్ళు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ విధంగా జరిగే అవకాశం కూడా కనబడుతుంది, మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. సో చూద్దాం ఏమైతే.